తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపు కేసు తుది ఘట్టానికి చేరుకున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై రేపు తీర్పు వెలువడనుంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన స్పీకర్ తుది తీర్పును రేపు వెల్లడించనున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత బెయిల్ పిటిషన్పై గత శనివారం తుది విచారణ జరిగింది. ఆయన తరపు న్యాయవాదులు హాజరై వాదనలు వినిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానంపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై వాదన విన్న స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించకుండా తీర్పును రిజర్వ్లో ఉంచారు. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై కూడా విచారణ పూర్తయింది. పలుమార్లు వాదనల అనంతరం స్పీకర్ ఈ కేసులోనూ తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలవగా ఈ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని పేర్కొంటూ స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన 2 కీలక నేతలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో రేపు ఏం తీర్పు రాబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ కు రేపు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం 10 మంది ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరిలో 8 మందికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరో 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిద్దరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీరిద్దరి కేసులు మాత్రమే పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. వీరిద్దరికి సంబంధించి కూడా గత వారం రోజుల క్రితం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఎవరైతే కేసు వేశారో ఆ కేసు వేసిన సంబంధించి వారికి ఇరువైపు వాళ్ళ కూడా వాదనలు విని దానికి తీర్పును కూడా రిజర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కడియం శ్రీహరి పైన కేసు వేసిన వ్యక్తి కానీ, అదేవిధంగా కడియం శ్రీహరి పైన కేసు వేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గానీ, అదేవిధంగా దానం పైన కేసు వేసిన పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వీరందరికీ సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ కూడా విన్న నేపథ్యంలో తుది తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ రేపు వెలువరించినట్లు బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది. రేపు వీరిద్దరికి సంబంధించిన తుది తీర్పు కూడా వెలువరిస్తారని కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న 8 మందికి సంబంధించి చూసినట్లయితే ఆ 8 మందికి సంబంధించి కూడా వారు ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడినట్లు ఆధారాలు లేవంటూ కూడా వారికి సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరికి సంబంధించి ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ మీద పోటీ చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఆయన పోటీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ తరఫున పాడి కౌశిక్ రెడ్డి, వీరిద్దరు కూడా బలంగా కేసులో వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు కడియం శ్రీహరి కూడా తన కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచింది. ఆమె ఎంపీ ఎన్నికల సందర్భంగా సాక్షి సంతకం పెట్టడంతో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా పూర్తిగా భాగస్వామ్యం అయి పనిచేశారని చెప్పేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సమర్పించారు. సో మొత్తం మీద ఇప్పుడు కడియం శ్రీహరికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ, అదేవిధంగా దానం నాగేందర్కి సంబంధించిన ఎవిడెన్స్ వీటి అన్నిటి కూడా సమర్పించాము. ఖచ్చితంగా దీనిపైన ఫిరాయింపులకు ఎదుర్కొన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సబ్మిట్ చేశాం, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్లు ఎవరైతే కేసులు వేశారో వారు వాదిస్తారు. మరోవైపు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నారో వారు మాత్రం మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే ఇప్పటికీ అసెంబ్లీ వెబ్సైట్ లో కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ ఎల్పీకి ప్రతి నెల తమ ఖాతా నుంచి 5,000 రూపాయలు అకౌంట్ కూడా జమ అవుతున్నాయి కాబట్టి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము చెప్తున్నాం. కడియం శ్రీహరి తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు, తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ కూడా అఫిడవిట్ సమర్పించడం జరిగింది. మరోవైపు దానం నాగేందర్ మాత్రం తాను పార్టీ సస్పెండ్ చేసినట్టుగా సుప్రీంకోర్టు అఫిడవిట్ లో సమర్పించారు కాబట్టి సస్పెండ్ చేసిన తర్వాత తనకు ఫిరాయింపులకు సంబంధించిన అది అర్హుల పరిస్థితి దీనికి కిందికి రాదని చెప్పేసి ఆయన దానం నాగేందర్ కూడా చెప్తున్నారు. సో ఈ మొత్తం మీద ఈ వాదపోవానాలు ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ దీనికి సంబంధించి రేపు ఎలాంటి తీర్పును వివరిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. బాలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.